ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి ఒక రోజున ఒక ఆవిడ వచ్చింది, ఒక రోజున ఒక ఆవిడ వచ్చింది. నేనైతే డైలీగా వెళ్తున్నానండి. ఎందుకని ఎంచుకున్నారమ్మా నన్ను అని అడిగారండి పాస్టర్ గారు. నేనైతే ఇది దేవుని ప్రేరేపణ మాత్రమేనండి పాస్టర్ గారు, నేను కావాలైతే మాత్రం ఎంచుకోలేదండి. నేను చాలా కోపంగా ఉంటాను, నేను చాలా ర్యాష్గా మాట్లాడతానండి. కానీ ఈ వాక్యంలోకి రావాలి అని అనుకున్నప్పుడు నేనైతే చాలా భయపడ్డానండి. చాలా శోధనలు కూడా వచ్చాయండి. దేవుళ్ళో పెరిగినప్పుడు చాలా శోధనలు, చాలా వేదనలు కూడా, ఎన్నో సూటిపోటు మాటలండి, ఎన్నో కొన్ని మాటలు చాలా కూడా ఎదురైనాయండి. ఎందుకు అంటే ఇది పెద్ద బోధకురాలు అయిపోయింది. ఇదే నేను చాలా అందరితోటి కూడా చాలా ఏలపాలను కూడా ఆడుతూ ఉంటానండి. నేను ఇంకా బూతులు కూడా చాలా తిట్టేదానండి. నేను బూతులు కూడా చాలా తిట్టాను. అలాంటిది ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో అవన్నీ దాని అంతటా అవే నాకు నోటికి కూడా రావడం మానేసినాయండి. ఆ మాటలు కూడా ఎలా మానేసాను అనేది కూడా నాకు తెలియదండి. అది కేవలం దేవుని చిత్తమే తప్పు కానివ్వండి, నాదైతే కాదండి. నేను చాలా ర్యాష్గా కూడా ఉంటాను. అలాంటినప్పుడు కూడా దేవుడు నన్ను ఈ వాక్యంలోనే ఎందుకని ఎన్నుకున్నాడు అనేది నాకైతే తెలియదు, కానీ ఆయనకి తెలిసే కానివ్వండి. నేను మాత్రం ఇది బైబిల్ పట్టుకోవాలని ఏ మాత్రమో కూడా ఇంకా చాలా ఆలోచించానండి. నేనేం అందరితో ఇలా ఉంటాను, అందరినీ తిడతాను, నేను వాక్యంలో ఉండగలదునా, లేకపోతే నేను నిలకడగలి ఉండగలదునా, లేకపోతే దేవుని వాక్యంలో ఇలా వెళ్ళి అలాగ మానేస్తే మళ్ళీ ఏంటంటారో, ఏం మాట్లాడతారో, నేను ఉండగలదునా లేదా అంటే నాకు ఒకటే ప్రేరేపణ, నువ్వు నా సేవ చేయి, నువ్వు నా సేవ చేయి. ఇంక రెండో ఆలోపన రావట్లేదండి. నేను చేస్తాను కానీ నేను ఉండలేనేమో, నేనేమో ఇలా ఉంటాను, నేను ఉండలేమునేమో అనేసి చాలా ఇదిగా అండి. సరే దేవుడని చిత్తమేమై ఉన్నదో, నువ్వే నడిపించేవాడు, నువ్వే నీ చిత్తమయ్యేది అని నేను అలా భయంతో వరకు కూడా నేను ట్రైన్కి వెళ్తున్నాను వస్తున్నాను కానండి, అలాగే వెళ్తున్నాను తప్పకండి. నేను వెళ్ళేంత వరకు కూడా నేను అనుకోవట్లేదు నేను వెళ్ళగలుగుతాను ట్రైనింగ్ అని అనుకోవట్లేదు. నేను ఇక్కడికి వస్తానని కూడా వచ్చేంత వరకు కూడా నేను అనుకోలేదండి. అసలు వస్తాను లేకపోతే ఇలా చెప్తాను అని కూడా నా మనసులో కూడా అనుకోలేదు. సర్లే దేవుని ప్రేరేపణ ఎలా ఉంటే అలా ఉంటుందని ఇంతవరకు ఇలా నడుచుకుంటూ వస్తాను. నేను కేవలం కావాలనుకుని అయితే మాత్రం ఏది చేయట్లేదు, ఈ దేవుని ప్రేరేపణ మాత్రమేనండి. నేను పెద్ద అనుభూరాన్ని కానీ చెప్తాను కదండి. మా మాస్టర్ గారు ఏజెన్సీ గారు, మా సంఘ సిఆర్ గారండి, ఇస్రాయేల్ గారండి. అంటే నాకు పేరు కూడా తెలియదండి. మా పాస్టర్ గారు చెప్తేనే, సల్మాన్ రాజు గారు చెప్తేనే తెలిసిందండి. మా సిఆర్ గారి పేరు కూడా నాకండి తెలుసండి. మా సిఆర్ గారు కానీ పేరు తెలియదు. సిఆర్ గారు అంటారు. సల్మాన్ ఎమ్మెల్యే గారు అని కూడా తెలియదండి నాకు. ఆ పాస్టర్ గారు చెప్తేనే నాకు తెలిసిందండి. వాక్యం చదువుకుందామండి. లోక 2:52 చదువుతుందండి ఒకసారి. యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనండి. ఎలా వర్ధిల్లుచున్నారండి యేసుక్రీస్తు వారు? మనమైతే ఉంటామంటారా? యేసుక్రీస్తు వారు మనుషుల యందును దేవుని దయందును కూడా మనుషుల దయందును కూడా దేవుడు వర్ధిల్లుచున్నాడండి. మనమైతే అలా వర్ధిల్లగలుగుతామంటారా? ఎవరైనా ఒక మాట మాట్లాడేసరికి ఇంక అక్కడే ఉండిపోతామండి. ఇంక ఎదరకు కూడా వెళ్ళలేము మనం ఎంత మాత్రం కూడా. ఒకవేళ వెళ్ళాలనుకున్నా మన మనసు సహకరించినా శరీరం సహకరించదు. మనం దేవుని సన్నిధిలోకి వస్తాం. ఇంటికాడ ఏమనుకుంటాం, మన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది? శరీరం సహకరించదు, మనసు ఏమో చేయాలనిపిస్తుంది, కానీ ఎదరికి రాలేము. ఈలోపు ఎవరొకరు వెళ్ళిపోతారో అయ్యో అని చదువుదాం అనుకున్నాను వెళ్ళిపోయింది అని అంటాం. కానీ మన మనసు అంగీకరించలేదని మనం ఒప్పుకోము. అలాగే దేవుడైతే అలా కాదు కదండి. మనుషుల యందును దేవుని దయందును కూడా వర్ధిల్లుచున్నాడండి. మనం కూడా అలాగే దేవుని అంత యేసుక్రీస్తు వారి వల్ల అంత అడుగుజాడలో నడవకపోయినా ఆవగించేంత విశ్వాసమును కలిగి దేవుని యందు మనం కూడా వర్ధిల్లాలని అడుగుచున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా నిజమైన మారు మనసును కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొంది ఉండాలి. మనం ఎవరమో కూడా ఈ రోజులో చాలా మంది బాప్తీసాలు తీసుకోవట్లేదు, మారు మనసు పొందట్లేదు. దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుందంటారా? మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామంటారా? ఇక్కడ మన పాప జీవితమును విడిచిపెడితేనే, మన బాప్తీసము పొందితేనే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. చాలా మంది దేవుని యందు నిద్రించుచున్నారు, కానీ వారు దేవుని రాజ్యంలోకి వెళ్తారా లేకపోతే ఎక్కడికి వెళ్తారని తెలియదు కదా. బాప్తీసము పొందిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ మనమైతే చాలా మందికి, నాకు తెలిసి ఇంచుమించు ఈ 2 నెలల్లో కూడా ఒక 5-6 కూడా అలాగే చనిపోయారండి. బాప్తీసం తీసుకోలేదండి. బాప్తీసం తీసుకోలేదు, దేవుని నమ్ముకున్నారు, కానీ నిజంగా పుట్టిన కాడి నుంచి క్రైస్తవులే, కానీ బాప్తీసం పొందలేదండి. మరి అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుందంటారా? దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు. ఇక్కడ మనము పాప జీవితంని విడిచిపెట్టి
మన హృదయంలో శుద్ధి చేసుకుంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. దేవుడు మనుషుల యందును వర్ధిల్లుచున్నాడు, దేవుని దయందును కూడా వర్ధిల్లుచున్నాడు. మనము కూడా అలాగే మనుషుల యందును కూడా దేవుని యందును కూడా వర్ధిల్లి ఉండాలని అడుగుచున్నానండి. యెషయా 55:8-9 చూద్దామండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇది యెహోవా వాక్కు అని చెప్పుచున్నాను. నిజమే కదండి, యేసుక్రీస్తు వారి తలంపులు వేరు. మనం ఏదో ఒకటి అనుకుంటాం, ఈ లోకం వైపు మనం ఆలోచిస్తాం. దేవుడైతే మరి దేవుని ఈ బిడ్డను నేను ఎలా మార్చాలి, ఎలా ఈ బిడ్డను నేను వర్ధిల్ల చేయాలి, మనం ఎన్నో కొన్ని అడుగుతూ ఉంటాం. మనకి ఇకలకు సంబంధమైన వాడు, మనకు ఇల్లు లేదనుకోండి, నాకు ఇల్లు ఇవ్వు దేవుడా, ఇల్లు ఇవ్వు దేవుడా అని చాలా ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకంటే ముందు మన తలంపులు ఎరిగి ఆయన వేరేది సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని తలంపులను బట్టి మనం ఎదరగలం. నేను ఒకటి తలంచాను, దేవుడు ఒకటి తలంచాడు అని అంటూ ఉంటారు కదండి పెద్దవారు అందరూ. అలాగే మనం అనుకున్నది కాకుండా దేవుని చిత్తం ఏమి నెరవేర్చాలనుకుంటున్నాడో ఆయన నెరవేరుస్తారు తప్పగానండి, మనము కాదు కదండి. దేవుని తలంపులు వేరు, మన తలం. దేవుడు మనకంటే ముందు ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. మనకి ఏది కావాలి ఏంటి అనేది దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. కానీ మనము ఓపికతో సహనముతో మనం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూడాలి. దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. దేవుని తలంపులను నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇది యెహోవా వాక్కు అని చెప్పుచున్నాను. ఇది మనము మీరు నేను చెప్పుకున్నది కాదు కదండి, దేవుని వాక్కు అండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది దేవుని వాక్కు కాబట్టి మనం దేవునికి ఎంత లోబడి ఉండాలి, దేవుని ఎడల మనం ఎంత విశ్వాసములు కలిగి ఉండాలి. దేవుని దయందును పెద్దల యేసుక్రీస్తు వారే అంత మనుషులైన తగ్గించుకొనబడినప్పుడు మనం ఇంకెంత మార్గం కలిగి ఉండాలి. ఆకాశములను భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నామండి. దేవుని మార్గంలో మన తలంపుల కంటే ఎంతో ఎత్తుగా ఉన్నామండి. అవి ఏమిటనేది మనం గ్రహించాలి. మనం గ్రహించకుండా మనం ఏదో ఒకటి దేవుడిని అడిగేస్తూ ఉంటాము. మనం ఇది ఇవ్వలేదని కూడా చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. దేవుడు నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, నాకు మనకి ఇల్లు లేవనుకుంటే ఇల్లు కోసం అడుగుతాము. మనకి మన బిడ్డల భవిష్యత్తులో ఈ రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు కోసం చాలా మంది కూడా బాధపడుతుంది. యవనస్తులు ఏం చేస్తున్నారు, వారి నడతను శుద్ధి చేసుకోవడం మానేసి చెడు అలవాట్లకు బానిస అయిపోతున్నారు. అందులో తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. అందువలనైతే ప్రతి ఒక్క కుటుంబంలోనే ఉన్న సమస్య అండి అది. మా పిల్లలు నా మాట వింటలేదండి, పాస్టర్ గారు నా మాట వింటలేదు, ప్రార్థన చేయండి, ఇలాగ నా సిఆర్ గారు ప్రార్థన చేయండి. ఇవి ఎందువలన దేవుడు వారిని మన తలంపులు వేరు, దేవుని ఎప్పుడోకప్పుడు దేవుడు వాళ్ళని కూడా ఆశీర్వదించడం కాదంటే అంతవరకు మనం ఓర్పుతోటి సహనముతోటి ఎదురు చూడాలి. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు, మన త్రోవలు వేరు, ఆయన త్రోవలు ఎంతో ఉన్నతంగా ఉంటాయండి. మన త్రోవలు అయితే ఈ లోక సంబంధమైన వాటి కోసమే మనం చూస్తాము. దేవుని వాక్యము నీ మాటను సరిచేస్తుంది కానీ నీ చూపుని సరిచేస్తుంది. అది ఎప్పుడు దేవుని వాక్యంలో లోబడి ఉన్నప్పుడు, దేవుని గైకునినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మార్గంలో మన నడతను సరిచేసుకోవాలి, ప్రవర్తనను సరిచేసుకోవాలి. మార్గాన్ని కూడా దేవుడే మారుస్తాడు. మనం మారాని హృదయాన్ని కూడా మార్చిన దేవుడు మన హృదయాలు కూడా అలాగే మారుస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును గైకొనాలి, వాక్యమునకు లోబడాలి. ప్రతి ఒక్కరూ కూడా నీవేంటి, నేను పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వాక్యం చదువుతామండి, కానీ ఏదో చిన్న వాక్యమో మనకి గుర్తుంటుంది కానీ చదివిందంతా కూడా గుర్తుకు రాదు కదండి. మనం ఎవరైనా చెప్పారనుకోండి, అయ్యో ఈ వాక్యం నేను ఇందాకే చదువుకున్నానే అని అనుకుంటాం. కానీ ఆ వాక్యం మనం చదువుతాం, రోజు బైబిల్ చదువుతాం, కానీ ఎవరైనా చెప్పినప్పుడేమో ఊకులాగా అనిపిస్తుంది, లేకపోతేనే మనం చదువుకున్నప్పుడేమో మన హృదయానికి కూడా తట్టదండి. ఆ వాక్యం కూడా పొద్దున్నుంచి సాయంకాలం వరకు చదువుతూ ఉండే వాక్యాలు వింటాము, ప్రసంగాలు వింటాము, అన్నీ వింటాము, కానీ ఏదో ఒక వాక్యం మాత్రమే మన హృదయాన్ని తడుతుంది. ఆ వాక్యమే ఏమిటనేది మనం ఎదురు చూడాలి. అది దేవుడు ఎప్పుడు సిద్ధపరిస్తే అప్పుడే జరుగుతుంది తప్పగానండి. మనం అనుకున్నంతరాన్ని కూడా ఏది కూడా జరగదు. దేవుడు ఈ లోకంలో మనల్ని చాలా సజీవులుగా ఉంచి ఉన్నాడు. దేవుడు ఇంతవరకు మనల్ని ఎందుగా ఉంచి ఉన్నాడంటే మన ద్వారా దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. అందుని బట్టే మనల్ని ఎలాగ ఉంచాడు. కానీ మనమేమనుకుంటాము, వాళ్ళ చనిపోయిన వాళ్ళు మంచోళ్ళు, ఉన్నవాళ్ళు ఏమో మంచోళ్ళు కాదు అని అంటూ ఉంటారు. కానీ కాదండి, అది ఏమిటంటే అది దేవుడు ఉంచాడంటే మనం ఏదో కార్యం చేయబోతున్నాడు మనకని అర్థము. మనం ఏమనుకుంటామంటే అలాగని ఆయుష్ అయిపోయింది వెళ్ళిపోయాడు, కానీ మన
ఈలోపు చేయవలసింది దేవుని పని ఉన్నది. ఆ పని కోసం దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. మనం ఈలోపు మనం మారు మనసులు కలిగి దేవుని ఎడల వాక్యమును గైకొనాలి, వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. అది మానేసి మనం ఏమనుకుంటామంటే ఏదేదో అనేసుకుంటూ ఉంటాం. కానీ అది కాదు కదండి. మనం ఎప్పుడూ కూడా వాక్యమును మాత్రమే గైకొనాలి. మనం ఎప్పుడూ కూడా వాక్యమునకు లోబడాలి. వాక్యమును విడిచిపెట్టేసి ఈ లోకపు వైపు మాత్రమే మనం ఎప్పుడూ కూడా చూడకూడదు. ప్రతి ఒక్కరూ చెప్తారు, కానీ మన హృదయానికి తట్టుకోవాలి కదండి. వీళ్ళకేంటి పని ఏమీ లేదు, ఇలా వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతారో అని అనుకుంటారు. కానీ ఎవరో ఒకరి మాట ఎప్పుడో ఒకప్పుడు మన హృదయాన్ని తట్టుకుని అప్పుడు మారు మనసును. నేను బైబిల్ ఇదివరకు చదివేదానండి, చాలా చదివేదాన్ని, అంత మాటలు బైబిల్ చదివేదాన్ని, వాక్యాలు వినేదాన్ని. కానీ ఎలా మారు మనసు వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఏదో చిన్న వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలవారు ఆశీర్వాదింపబడునని అన్నది. యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటాం, కానీ భయభక్తులు కలిగి ఉండటం వేరు, మారు మనసు పొందటం వేరు, మన హృదయం కూడా మారటం వేరండి. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయం దేవుని వైపు తిప్పుకోవాలి, వాక్యముల వైపునే అనుసరించి నడుచుకోవాలి. మన బాలుడు నడవస్తున్నావా వారికి నేర్పు. ముందు మనం ఎలా నడుస్తున్నాం అనేది మనం చూసుకుంటే మన పిల్లలకు అది నేర్పిస్తాము. ముందు మనం సరిగా ఉంటే మన పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా అండి, వీరు వారు అని కాదు, ఎవరైనా సరే ఈ లోకంలో మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటాం. మనం వాక్యం చదువుతాము, వాక్యం చదివితే మా అమ్మ బైబిల్ చదువుకుంటుంది, నేను చదువుకోకపోతే తిట్టదేమో గబగబా వాళ్ళు కూడా తీసుకుని చదువుతారు. మనం సీరియల్ చూస్తే మన పక్కన కూర్చొని సీరియల్ చూస్తారు, మనం ఫోన్ పట్టుకుంటే మన పక్కన ఫోన్ పట్టుకుంటారు. ఇప్పుడు పిల్లల ప్రతి ఒక్కటి అంతేనండి. యవనస్తులు తమ నడకను శుద్ధి చేసుకోవటం మానేసి మనల్ని చూసి కాపీ కొడుతున్నారు. అందుని బట్టి మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు కూడా అలాగనే ఉంటారు. ఈవిడేంటి ఇలా చెప్పేస్తుంది, మాటలు లేకోకుండా అనుకుంటున్నారేమో. ఇది లోకంలో జరిగే తీరువే కదండి. ఇది ఎవరైనా అంతే కదండి. పాస్టర్ సిఆర్ గారు ఎప్పుడు వినలేదు అన్నమాట. పాస్టర్ సిఆర్ గారు ఇదే ఫస్ట్ అండి, ఎప్పుడు బైబిల్ చదవటం కూడా చూడలేదండి, సచ్చలేదు కదండి సిఆర్ గారు. అందుకని నేను ఎప్పుడు కూడా సిఆర్ గారు ఎదుర్కొని ఇప్పుడు వరకు బైబిల్ చదవలేదండి. సిఆర్ గారు లేనప్పుడు చదివాను కానివ్వండి, సిఆర్ గారు చిన్న నుంచి కూడా నేను చర్చికి కూడా సరిగ్గా వెళ్ళట్లేదండి కొన్ని కారణాల వల్లనే. అందుకే ఏంటంటే నాకు కూడా చర్చిలో కొంచెం ఇబ్బందికరమైన మాటలు ఎదురవుతూ ఉంటున్నాయి అనేసి నేను ఇంకా సర్లే వెళ్ళి ఆలం బాధ పెట్టడం ఇది. కానీ నేనే తగ్గిపోయాను. పాస్టర్ గారు మా సిఆర్ గారు కూడా తగ్గుతున్నాయిలండి అనుకోండి. అవన్నీ దేవుడే చేసుకుంటాడండి శిక్ష. మనం సువార్తను ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలండి. మన సల్మాన్ రాజు గారు ఉన్నారంటే చాలా బాగా ఎంకరేజ్ చేయాలి. మా పాస్టర్ గారు కూడా అలాగే అన్నారు. సల్మాన్ రాజు గారు చాలా యాక్టివ్గా ఉంటారమ్మా, ఆయన చేస్తారా అని అంటూ ఉంటారండి. దేవదేశాయ్ గారు మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదండి అక్కడని. అప్పుడు అనుకున్నాను ఆయనలాగా ఎంకరేజ్ చేస్తే కనుక బోల్డ్ చేయొచ్చండి, ఎంతమంది సేవకులనైనా తయారు చేయొచ్చండి. మనం సువార్తన చేసినప్పుడు మనం ఎందువల్ల ట్రైనింగ్ తీసుకుంటామంటే వాళ్ళు కూడా ఇంకొక అంతమందిని రక్షించాలి కదండి. మనం సువార్త చేసినప్పుడు ఎంతమందిని రక్షిస్తున్నాము, ఎంతమంది మారు మనసు పొందుతున్నారు మన వాక్యం వలన, ఎంతమంది విని దానిని అనుసరించుకుంటున్నారు అది చూడాలి. కానీ మన వ్యక్తిత్వాన్ని కాదు కదండి చూసేది. ఎవరైనా ఏదో ఒక రోజు కంపల్సరీ మారుతారు, కానీ అది ఒకవేళ ఈ రోజు నేను చెప్పొచ్చు నా వాక్యం వల్ల మీరు మొత్తం అంతా వినేరు కదా, మొత్తం అంతా మీ హృదయంలో కూడా ఉండదు, కొంచెం వాక్యం ఉంటుంది. మా సిఆర్ గారు చెప్పారు ఏదో ఒక మాట గుర్తుంటుంది. సల్మాన్ రాజు పాస్టర్ గారు చెప్పారు అనుకోండి, ఆయన చెప్పింది కూడా మన పొద్దున్నుంచి సందాల వరకు చెప్పినా కూడా ఏదో ఒక మాట మాత్రమే మన హృదయానికి తట్టుకుంటుంది. అది ఏమిటనేది కూడా ఎవరికి తెలియదు. మీకు ఒకటి నచ్చచ్చు, ఇంకొకటి నచ్చచ్చు అని. మన తలంపుల కంటే దేవుని తలంపులు వేరే ఉన్నాయని చెప్పచ్చు. మన మార్గముల కంటే దేవుని మార్గం లేదా అదే ఏది మార్గం అనేది మనము ఓపికతోటి సహనంతోటి దేవుని యందు మనము వినయముతోటి ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు దేవుని రాకడ సమీపంలో ఉన్నది. మనమందరం కూడా మారు మనసును జీవితంలో కలిగి ఉండాలి. మన హృదయం దేవుని వైపు తిప్పుకోవాలి. మనము దేవునికి మాత్రమే లోకం, ఈ లోకం వైపు మనం ఎప్పుడూ కూడా చూడకూడదు. ఈ లోకము అసలు ఏమంటుందంటే ఈ లోకము పాపం చేయమంటది, వాక్యం అయితే పాపము నుండి తప్పిస్తుంది. మనం ఈ లోకపు వైపు చూసామనుకోండి పాప జీవితంలో మనం విడిచిపెట్టలేదని. మనం ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే ప్రతి ఒక్కటిని కూడా మనకు మన పాప జీవితంలో విడిచిపెడితే ప్రార్థన వైపు చూస్తే మనకు ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. మన కుటుంబంలో సాధ్యం ఉండొచ్చు, మన బిడ్డల వలన సాధ్యం. మన వాక్యంలోకి ఎదరికి ఎప్పుడైతే ఎదరికి వెళ్తున్నామో అప్పుడు సాతాను కూడా అంతే విధంగా శోధిస్తూ ఉంటుంది.
వాక్యం ఎంతైతే చదువుతున్నామో సాతాను శోధన కూడా అంతే విధంగా ఉంటుంది. మనం సాతాను వైపు చూడుకోకుండా దేవుని వైపు చూస్తామనుకోండి, దేవుడే మనల్ని నడిపిస్తాడు, దేవుడే మనల్ని మారుస్తాడు. ప్రతి ఒక్క హృదయమును కూడా మనము ఉదక స్నానంతో దేవుని వైపు చూస్తే మన హృదయమును కూడా అలాగే తెరుస్తానని చెప్పుచున్నాడు. తలుపున వద్దనండి ఆయన తట్టించున్నాడు, మనం తీసిన ఎడల ఆయన కూడా మనతో కూడా వచ్చి భోజనం చేస్తానని చెప్పుచున్నాడు. భోజనం అంటే మనము తినే భోజనం కాదండి, వాక్యం అనే భోజనము మన హృదయంలోకి నింపుతానని చెప్పుచున్నాడు. అది మానేసి మనము ఈ లోకపు వైపు చూస్తే మనకి ఏది కూడా రాదు, ఏమి రక్షణ కూడా మనకి రాదండి. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యముని గైకొనాలి, దేవునికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం లేచి తెల్లవారుజామున లేచి ప్రార్థిస్తాము, మన కుటుంబం కోసం చేస్తాము, ప్రతి ఒక్కరి కోసము చేస్తాము ప్రార్థన. కానీ ప్రార్థన చేసి ఎలా వస్తామో అలా మర్చిపోతాము, మళ్ళీ మామూలు అయిపోతాం. మనం వెంటనే మొదలు పెట్టేస్తాం ఇంకా ఊసులు ముచ్చలమ్మ ముచ్చట్లు ఇవన్నీ కూడా. అలాగ కాకుండా వాక్యమును మనము హృదయంలో నింపుకొని వాక్యమును అనుసరించి నడుచుకోవాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞాపన చేశాను. స్త్రీలేంటి, యవనస్తులేంటి, వృద్ధులేంటి, ప్రతి ఒక్కరిని కూడా వాక్యమును మాత్రమే అనుసరించాలి. మనం ఈ లోకంలో రక్షించేది ఏది కాదండి, ఒక వాక్యమే, ఒక ప్రార్థనే, ఒక మారు మనసు జీవితంలో దేవుడు మనల్ని అడుగుతాడు. విరిగి నలిగిన మనసు అడుగుచున్నాడని, ధనమును అడుగుచున్నాడా, లేకపోతే ఏం అడుగుచున్నాడు? ఏమీ అడగట్లేదండి, దహన బలులు కూడా అడగట్లేదు. విరిగి నలిగిన మనసు పరిపూర్ణ హృదయంతో ప్రార్థించమని అడుగుచున్నాడు. ఎంత మాత్రమని కూడా మన హృదయమును అడుగుచున్నాడు. దేవునికి మన హృదయం ఆయన ఇచ్చిందే, ఇది ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చినదే ఈ జీవితం కూడా. అలాంటినప్పుడు ఏమి మన కోసం యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినారే, అలాంటినప్పుడు మారు మనసును మనము పొందటంలో ఏమైనా వ్యర్థం లేదంటారా? మారు మనసును కలిగి ఉండాలి ప్రతి ఒక్కరును కూడా. ఆయన అక్కడ సమీపంలో బుద్ధి లేని కన్యకుల వలె కాకుండా బుద్ధి కలిగిన కన్యకుల వలె దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరు కూడా మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యముని, ప్రార్థనా జీవితంని కలిగి ఉండాలి. ప్రార్థన చేయడానికి సమయం అంటూ ఏదీ లేదు, సమయం కానీ టైం కానీ లేదు, ఏ నిమిషమునైనా చేసుకోవచ్చు ప్రార్థన వాక్యమును చదువుటకు కూడా సమయం లేదండి. అందువలన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు అనే జీవితమును కలిగి ఉండాలి. మన హృదయంలో దేవుని వైపుకే మాత్రమే అప్పగించుకోవాలి, వాక్యమును మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆస్తునుడైన దేవా నీకు వందనములు నాయన ప్రభ. ఇక్కడ నిలబడేవారు నేను కానీ ప్రభ ఏమైనా ప్రభ తప్పులేమని చెప్పి క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ వాక్యంలో ఇంకనూ ఎదుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయంలోని ప్రభ వాక్యమును నింపుకుని దాని ద్వారా నడుచుకునేటప్పుడు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.